హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. నేను మీ రమ్య. ఈరోజు వచ్చేసి మన కిచెన్ లో కాకరకాయ ఉల్లికారం చూపించబోతున్నాను. కాకరకాయ అయితే అస్సలు చాలా మంది నచ్చరు కదా. చాలా మందికి అయితే అస్సలు నచ్చదు, చేదుగా ఉంటుందని అస్సలు తినరు కదా. ఇలా ఒక్కసారి కాకరకాయ ఉల్లికారం చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో వాళ్ళకు కూడా కాకరకాయ అస్సలు నచ్చదు. ఇలా కాకరకాయ ఉల్లికారం చేసామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ కాకరకాయలను తీసుకొని కాడల్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ కట్ చేసుకొని ఇలా కొంచెం పెద్ద సైజ్ లో కట్ చేసుకోండి. మనం కర్రీకి కానీ ఫ్రైకి కానీ సన్న కట్ చేసుకుంటాం కదా, ఈ కాకరకాయ ఉల్లికారంకి మాత్రం ఇలా కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. లావుగా ఎందుకు కట్ చేసుకోవాలో తర్వాత చెప్తాను. ఇగో అన్ని కూడా ఇలా అన్ని లావుగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని, కాకరకాయ మధ్యలో సీడ్స్ ఉంటాయి కదండి, వాటిని మొత్తం ఇట్లా రౌండ్ గా నైఫ్ తో చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. చాలా మందికి సీడ్స్ నచ్చవు, ఇంకా చేదు ఉంటున్నాయి అని చెప్పేసి ఎవ్వరు కూడా తినరు. కానీ ఇలా నేను ఫ్రై చేసిన విధంగా ఫ్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా అవుతాయి. అన్ని కూడా కాకరకాయలు ఇలా మొత్తం సీడ్స్ తీసేసి సీడ్స్ పక్కన పెట్టేసేయాలి. సీడ్స్ కూడా ఏం చేసుకోవాలో చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని కాకరకాయలు మొత్తం ఆ గిన్నెలో వేసేసుకోవాలి. ఇంకా సీడ్స్ కూడా అదే గిన్నెలో వేసేసేయాలి. మీకు సీడ్స్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు, పడేయచ్చు. తినే వాళ్ళైతే వేసుకోండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇంకా దాంట్లోనే 1 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ వేసేసుకొని కాకరకాయలకు మొత్తం ఒకసారి ఇలా పట్టించి క్యాప్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే ఏంటంటే దాంట్లో ఉన్న చేదు మొత్తం, కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోతుంది. కాకరకాయ ఉల్లికారం కదా, ఉల్లికారంకి కావాల్సినవి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని పొట్టు తీసేసుకొని ఇలా కొంచెం పెద్ద సైజుగా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి. అన్ని ముక్కల్ని ఇలా పొడుగా కట్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. 2 స్పూన్స్ శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి మంచిగా దోరగా వేగాలండి. అవి వేగే టైంలో ఇలా వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇలాంటి టైంలో ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచి పచ్చివాసన మొత్తం పోయి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును వేసుకోవాలి. వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేపకూడదు, ఇలా వేగితే సరిపోతుంది. ఈ టైంలో ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టాలి. తర్వాత కాకరకాయలను తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా పిండామనుకోండి, అందులో నుంచి చేదు బయటకు వచ్చేస్తుంది. అలా పిండేసి 1 గ్లాసు వాటర్ వేసేసుకొని ఒక్కసారి ఇలా మంచిగా ప్రెస్ చేస్తూ పిండేసామనుకోండి, కాకరకాయలు ఉన్న చేదు మొత్తం పోతుందండి. అస్సలు కాకరకాయలు అసలు తింటున్నామని తెల్లని కూడా తెలీదు, అంత టేస్టీగా వస్తాయి. చేదు అస్సలు ఉండదు. ఇక్కడ నేను చూపించే విధంగా చేతితో గట్టిగా వాటర్ మొత్తం పిండేసి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలని వేసేసుకోవాలి. కాకరకాయలు మొత్తం వేసేసుకొని కాకరకాయలు మొత్తం ఆయిల్లో మంచి కలిసే వరకు కలిపేసుకోవాలి. కలిపేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 15-20 మినిట్స్ ఫ్రై చేయాలి.
అవి ఫ్రై అయ్యేలోపు ఉల్లికారం రెడీ చేసుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, మరీ స్మూత్ పేస్ట్ ఉండే అవసరం లేదు. కొంచెం ఇలా బరకగా మిక్సీ పట్టేసుకొని తర్వాత ఇక్కడ క్యాప్ తీసి చూస్తే చూడండి మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయినాయి కదా. కాకరకాయలు ఇలా సాఫ్ట్గా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇంకొక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. కాకరకాయలు కొంచెం చల్లారిన తర్వాత ఉల్లికారం మొత్తం ఇందులో కాకరకాయలలో స్టఫింగ్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ చేసుకోవడం వలన కాకరకాయలు చాలా టేస్ట్గా వస్తాయి. అసలు చేదైతే అస్సలు ఉండదండి. ఇంకా అన్ని కాకరకాయలు ఇలా స్టఫింగ్ చేసేసుకొని అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. అలాగే మనం స్టఫ్ చేసి పెట్టిన కాకరకాయ ముక్కల్ని కూడా అన్నిటినీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఆయిల్లో మంచి కలిసే వరకు కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్లో మొత్తం కాకరకాయలను కలిపేసిన తర్వాత మిగిలిన ఉల్లికారం ఉంటుంది కదా, ఆ పేస్ట్ను కూడా అదే ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసి మరి ఒక 10 మినిట్స్ మనం ఫ్రై చేసామనుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసామనుకోండి, కాకరకాయలు అలాగే ఉల్లికారం మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే అస్సలు చేదు ఉండదండి. ఉల్లికారం కాకరకాయ అసలు చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని దింపేసుకున్నాం అనుకోండి, మన ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఉల్లికారం రెడీ. నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారనుకోండి టేస్ట్ మళ్ళీ కాకరకాయలు ఉంటే ఇలానే చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మాత్రం అబ్బబ్బబ్బబ్బా సూపర్ గా ఉంటుంది. ఇలా ఒక్కసారి కాకరకాయ ఉల్లికారం చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి. అసలు ఇది కాకరకాయ ఉల్లికారమేనా అని అడుగుతారు. కాకరకాయల టేస్ట్ కూడా అసలు చేదు కూడా తెలియదు, అంత టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.